ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. సార్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మనకు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయ్యింది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా 8 అంటే 8 స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఏదైతే ప్రధానంగా ఇది పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ముందు స్టార్ట్ చేశారు. తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఈవీఎం అంశాలకు సంబంధించి ఆ ఓట్ల లెక్కింపు తర్వాత రెండో విడతగా స్టార్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ముందుగా ఓట్ల లెక్కింపు అయితే మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయింది. రైట్, ఇటు 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తాడు. సురేష్, చెప్పండి, మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిందా? సురేష్, 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. వెస్ట్ బెంగాల్లో మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ 92.47% జరిగినటువంటి ఈ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ చరిత్ర సృష్టించింది. బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఓటర్ యొక్క నిర్ణయం మరి కాసేపట్లో ఒక స్పష్టమైనటువంటి రిజల్ట్స్ రూపంలో రాబోతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు అధికారికమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. 2 దశల్లో వెస్ట్ బెంగాల్లో పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి 23న 29న గత నెలలో ఎలక్షన్స్ జరిగాయి. మరి తమిళనాడులో మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ 85.10% జరిగినటువంటి ఈ ఓటింగ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మహిళల ఓటింగ్ శాతం తమిళనాడులో అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మరోవైపు అస్సాం మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 85.96% ఓటింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఓటర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితమే మొదలైనటువంటి పరిస్థితి. కేరళలో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. మొత్తం ఓటింగ్ ఇక్కడ 79.7% ఓటింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్. సాధారణంగా స్థిరమైనటువంటి ఓటింగ్ ట్రెండ్ కేరళలో కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పుదుచ్చేరిలో మొత్తంగా 80% వరకు ఓటింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో భారీ టర్న్అవుట్ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ పోలింగ్ సమయంలో చూసాం. ప్రస్తుతం కౌంటింగ్ పుదుచ్చేరిలో కూడా ప్రారంభమైంది. మరి కాసేపట్లో కౌంటింగ్ సంబంధించినటువంటి వివరాలు కూడా అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసేటువంటి అవకాశం కనపడుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో మాత్రం కీలకమైనటువంటి పోటీ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ గా ఉండబోతుంది. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పారదర్శకత, భద్రత, సమర్థత పాటిస్తామని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే లోపలికి కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి ప్రాంతాల్లో వెళ్లే వారికి QR కోడ్ ను కూడా ఏర్పాటు చేసి వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సురేష్, ముఖ్యంగా ఎక్కడైనా కౌంటింగ్ సంబంధించి ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా తలెత్తుతున్నాయా? దానికి సంబంధించి కావచ్చు, లేకుంటే మిగతా అంశాలకు సంబంధించి ఏమన్నా సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారని చెప్పేసారు. పోలీసులు కూడా భద్రత కావచ్చు, అవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా, లేకుంటే ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయా? సురేష్, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ సమయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తలేదు.
8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితమే అధికారికంగా మొదలైంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కౌంటింగ్ ప్రక్రియ సంబంధించినటువంటి రిజల్ట్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. బీజేపీనా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు తమిళనాడులో కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇటు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే, టీవీకేకి మధ్యనటువంటి త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పోటీ హోరాహోరీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అస్సాంలో మాత్రం 126 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చే దిశగా తన ప్రయత్నాలను ప్రచారంలో కొనసాగించింది. ఓటర్ తమ యొక్క నిర్ణయాన్ని ఈవీఎం రూపంలో ఉంచారు. మరి కాసేపట్లో ఒక స్పష్టమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్ల దగ్గర మాత్రం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటికీ చోటు చేసుకోలేదు. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ సమయంలో పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సురేష్, ముఖ్యంగా ఏదైతే బాక్స్ సంబంధించి కౌంటింగ్ ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఫస్ట్ రిజల్ట్ రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ట్రెండ్స్ 10-10:30 మధ్యలో ఒక స్పష్టమైనటువంటి విషయాలు తెలిసేటువంటి ఫలితాలు తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల లోపు స్పష్టంగా ఏ రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎవరు గెలవబోతున్న విషయం పైన మాత్రం అనధికారికంగా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల లోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రం ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ట్రెండ్స్ మనకు ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా వెళ్తారా, లేకపోతే ఓటర్లు తమ యొక్క నిర్ణయాన్ని ఏ విధంగా నిక్షిప్తం చేశారనే దానిపైన ఈవీఎంస్ వచ్చేటువంటి ఫలితాల ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. 12 గంటల లోపు మాత్రం ఒక స్పష్టమైనటువంటి రిజల్ట్స్ తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. సురేష్.